హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకి ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇవాళ వీడియోలో అయితే నేను బార్డర్ మేకింగ్ డిజైన్ అయితే చూపిస్తున్నానండి. అయితే ఈ వీడియో మీరు ఇంతకుముందు చేయలేదా అని చెప్పేసి అడగొచ్చు. చేశానండి. మనం ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటుంటే ఏదో ఒక చిన్న పాయింట్ అయితే నేర్చుకుంటూ ఉంటాం కదా, అది మీకు షేర్ చేయాలని చెప్పేసి ఈ వీడియో అనమాట. ఇంతకుముందు వేసినప్పటికీ ఇప్పటికీ కొంచెం ఈజీ మెథడ్ అనిపించింది కాబట్టి మీకు చూపిస్తున్నాను. అయినా సరే మన వీడియోస్ అనేటివి కొత్తగా మిషన్స్ తీసుకొని కొత్తగా వర్క్ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా చూస్తున్నారు కాబట్టి వాళ్ళందరికైతే యూజ్ అవుతుంది. అయితే ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తేనే, నేను చెప్పిన మాటలు వింటూ వీడియో అనేది క్లారిటీగా చూస్తేనే మీకు అర్థమవుతుందన్నమాట. అయితే ఇక్కడ ఫస్ట్ అయితే మనం బార్డర్ డిజైన్ అన్నప్పుడు శారీలో వచ్చిన బార్డర్ అనేది కట్ చేసి పెట్టేసుకోవాలి. అది ఎంత మెజర్మెంట్ అనేది అయితే మనం చెప్పలేను, ఎందుకంటే నేను కరెక్ట్గా కొలిచి పెట్టుకోలేదు. ఎంత లేదన్నా ఒక 5 ఇంచెస్ అయితే మీకు శారీలో బార్డర్లో కూడా ఏ బార్డర్ వేయాలి అనేది అయితే అక్కడ డిసైడ్ చేసుకోండి. ఫస్ట్ డిసైడ్ చేసుకున్న తర్వాత ఆ బార్డర్ని ఒక 5 ఇంచెస్ 6 ఇంచెస్ ఇంచుమించు అలా అయితే కట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఏంటంటే కట్ వర్క్, ఫస్ట్ ఈ డిజైన్కి అయితే ఇక్కడ కింద కట్ వర్క్ వచ్చేస్తుంది. అది ఒక కుట్టు జస్ట్ ఆ కట్ వర్క్ స్టిచ్ మాత్రమే వేయండి. తర్వాత మళ్ళీ స్టార్ట్ అగైన్ దగ్గరికి క్లిక్ చేసేయండి. అంటే మనం ఆ కట్ వర్క్ స్టిచ్ అనేది మళ్ళీ వస్తుంది కాబట్టి మనం క్లాత్ అనేది ఎక్కడ పెట్టాలి అనే పాయింట్ అయితే అర్థమవుతుందనమాట. మీరు వీడియో చూడండి. నేను ఆ కట్ వర్క్ కార్నర్ అనేది బార్డర్ పైన వచ్చేస్తుంది. కింద ప్లెయిన్ క్లాత్ మీద ఆ రౌండ్ షేప్, కర్వ్ షేప్ ఉంటుంది కదా, అది వస్తుందన్నమాట. ఆ మధ్యలో అనేది మనకు కొంచెం వర్క్ వచ్చేస్తుంది కాబట్టి ఎండింగ్ తర్వాత ఈ బార్డర్ ఎలా జాయింట్ చేశారు అనేది కొంచెం డౌట్గా ఉంటుందన్నమాట. బ్లౌజ్ వేసుకునే వాళ్ళు కానీ కొత్తగా చూసే వాళ్ళ కానీ మనం అలా వర్క్ చేస్తే బాగుంటుంది అనిపించి ఈ పాయింట్ అనేది మీకు యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో అనమాట. అయితే ఇక్కడ కింద కట్ వర్క్ వేసినప్పుడు ఒక 4 పాయింట్స్, అంటే ఈ ఒక కట్ వర్క్ 1 2 ఇలా వచ్చేటప్పుడు 2 హ్యాండ్స్ పెట్టేసి కొద్దిగా మిషన్ అనేది ఆన్ ఆఫ్ చేసుకుంటూ అయితే చేయాలి. ఆన్ ఆఫ్ అంటే మొత్తము ఆఫ్ చేయాలని కాదు, జస్ట్ అక్కడ. లేదంటే ఎవరన్నా ఉంటే మనం కొన్ని స్టిచెస్కి మిషన్ అనేది ఆపమని చెప్పండి. ఎందుకంటే క్లాత్ అనేది మనం నీట్గా పట్టుకోవాలి. 2 హ్యాండ్స్ తోటి పట్టుకుంటేనే మనకు అక్కడ గ్రిప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత కింద కట్ వర్క్ అయిన తర్వాత కూడా పైన వర్క్ వచ్చేటప్పుడు కూడా కొద్దిసేపు ఇదేంటంటే ఇటు సైడ్ కార్నర్ వర్క్ వచ్చింది కాబట్టి 2 హ్యాండ్స్ తోటి ఇలా పట్టుకొని మిడిల్లోకి వచ్చిన తర్వాత తీసేస్తే సరిపోతుంది. ఇప్పుడు మీకు కట్ వర్క్ కార్నర్ బార్డర్ పైన మీకు ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది చూడండి. ఇలా కార్నర్ అనేది పట్టు బార్డర్ పైన వచ్చింది, కర్వ్ షేప్ అనేది ప్లెయిన్ దాని మీద వచ్చింది కదా, ఆ మధ్యలో ఇలా ఫిల్లింగ్ వర్క్ వస్తుంది చూడండి. ఇక్కడికి వచ్చిన తర్వాత వర్క్ అనేది మీకు చూపిస్తాను. ఇక్కడికి వచ్చి కంటిన్యూ అవుతుంది. అయితే మనకి ఇక్కడ బార్డర్ అనేది ఫోల్డింగ్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా ఇలాంటి ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట ఫస్ట్. అయితే ఈ ఫ్లవర్స్ అన్నిటిని మనం ప్లేస్ చేసేసుకుందాం, అంటే స్కిప్ చేద్దాం. ఇక్కడ స్క్రీన్ చూడండి, ఇక్కడ మనకి ఫ్లవర్స్ వస్తాయి. ఆ ఫ్లవర్స్ని ఫస్ట్ స్కిప్ చేద్దాం. దాని తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ వస్తుంది. ఆ లైన్ వేసుకుంటే బార్డర్ అనేది మనకు ఫస్ట్ అటాచ్ అయిపోతుంది. అప్పుడు మనకు టెన్షన్ ఉండదన్నమాట, బార్డర్ కదులుతుందో ఏమో అనేది అసలు టెన్షన్ అయితే ఉండదు. నేను ఇదంతా స్కిప్ చేసుకొని అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ ఒక లైన్ వస్తుంది కదా, ఇక్కడ ఏం చేద్దామంటే ఈ క్లాత్ అనేది మనం ఇక్కడ చేసేసి ఇటు సైడ్ మనం ఈ చాక్ పీస్ తోటి ఇలా ఒక లైన్ అయితే వేసుకుంటే క్లాత్ అక్కడి వరకు ఫోల్డింగ్ చేయాలనేది మనకు అర్థమైపోతుంది అన్నమాట. ఇలా చేసి పెట్టుకొని మిషన్ ఆపేద్దాం. ఆపిన తర్వాత ఇప్పుడు మిషన్ చూడండి, ఇక్కడ ఇప్పుడు ఈ లైన్ వేసినాం కదా, ఇది మళ్ళీ మైనస్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇది మైనస్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేయాలి. కరెక్ట్ ఈ లైన్ ఉంటుంది కదా, ఆ లైన్ అనేది మనకు ఈ బార్డర్కి ప్లెయిన్ క్లాత్కి రెండిటికి మధ్యలో అయితే రావాలి, అది అటాచ్ రావాలి. వస్తేనే మనకు గ్రిప్ అనేది ఉంటుంది. 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఇది ఇంతకుముందు కూడా ఒక లాంగ్ వీడియో అయితే చేశాను, అప్పటికి ఇప్పటికీ ఇది ఇంకా ఈజీ మెథడ్లో అయితే చెప్తున్నాను. ఇలా ఇంకెవరైనా ఒకరు ఉంటే మిషన్ అనేది ఆన్ చేసుకుంటూ కొద్దిగా ఆన్ చేయి. ఇది బ్యాక్ వెళ్ళి ఫస్ట్, తర్వాత ఇప్పుడు ఆన్ చేయి.
ఇలా ఒక 4 స్టిచెస్ ఆపు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసింది కదా, ఇలా కొంచెం కొంచెం అనేది క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ ఆపు. ఇలా ఒక కొన్ని స్టిచెస్ వేసుకుంటూ క్లాత్ని అనేది ఇలా సెట్ చేసుకుంటూ అయితే చేస్తే మనకి ఏంటంటే ఇది బార్డర్ అనేది ముడతలు రాకుండా నీట్గా అయితే వస్తుంది అన్నమాట. ఆంచు ఆపు. ఇది చాలా ఈజీ మెథడ్ అండి. కొత్తగా మిషన్స్ తీసుకొని వర్క్ చేసే వాళ్ళైతే ఈ మెథడ్లో అయితే చేయండి. నేను ఇంతకుముందు చూపించిన దానికి దీనికి చాలా తేడా వచ్చేసింది. ఆంజీ ఇక ఇప్పటి వరకు ఇప్పుడు ఇది బార్డర్ అనేది ఇలా చూడండి, ఇక్కడ అటాచ్ అయితే బార్డర్ అయిపోయింది కదా, ఇక్కడ వెళ్ళదు చూడండి, ఇది ఓపెన్ ఉంది, ఇది అనేది అటాచ్ అవుతుంది. ఇక్కడ మనకి థ్రెడ్ కనిపిస్తుంది కదా, ఈ థ్రెడ్ కనిపిస్తుంది కదా, ఇదైతే కట్ చేసుకుందాము. ఇక్కడ మిషన్ చూడండి, ఇది కట్ చేసుకోవాలి. తర్వాత మనం ఎంత వర్క్ ఇప్పుడు ఎల్లో కలర్లో వర్క్ వచ్చింది కదా, ఇదంతా వర్క్ మనం ప్లస్ చేసుకున్నాం కదా, ఇదంతా మైనస్ చేసుకుందాం. ఎందుకంటే మళ్ళీ మనం ఇక్కడ ఈ గ్రీన్ కలర్ లీవ్స్ కూడా ఉన్నాయి కదా, ఆ లీవ్స్ కూడా వేయాలి. ఇక్కడ గ్రీన్ కనిపిస్తుంది, బట్ ఇక్కడ క్లాత్ మీద అయితే నేను సిల్వర్ పెట్టేశాను అనమాట. బార్డర్ మనకు గ్రిప్ అనేది బాగుండాలి అంటే ఈ మెథడ్ అయితే వేయండి, చాలా నీట్గా వస్తుంది, పర్ఫెక్ట్గా కూడా ఉంది. నేను ఒక హ్యాండ్ పైన ఇలా ట్రై చేసి మీకు ఇంకొక సెకండ్ హ్యాండ్ అనేది చూపిస్తున్నాను. వీడియో అనేది ఎండింగ్ వరకు చూడండి. మీకు ఇది బ్రైడల్ది, అంటే నేను పెళ్లి కూతురికి వేస్తున్న బ్లౌజ్ అనమాట. ఫస్ట్ టైం పెళ్లి కూతురు మగ్గం వర్క్ వద్దు అని చెప్పేసి ఇక్కడ మన కంప్యూటర్ వర్క్ అయితే వేయించుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ తర్వాత మనకు ఇప్పుడు ఇక్కడ వర్క్ అనేది స్టార్ట్ చేసేసుకుంటే మనకి ఏ ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ కంప్లీట్ అయిపోయింది కదా, ఇక్కడ వర్క్ అనేది లీవ్స్ వస్తాయి, నేను స్టార్ట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనకు బార్డర్ అనేది ఇటు సైడ్ మాత్రం ఓపెన్ ఉంది కాబట్టి కొద్దిగా వర్క్ వచ్చేంత వరకు పట్టుకోవాలి. ఇక్కడ క్లాత్ అనేది ఇక ఊడిపోతుందా లేదా అనేది టెన్షన్ అయితే ఉండదు. ఇలా నీట్గా అయితే వర్క్ వచ్చేస్తుంది. ఈ బ్లౌజ్ అయితే పెళ్లి కూతురు బ్లౌజు, అచ్చంగా తలంబ్రాల బ్లౌజ్ అనమాట. నేనైతే ఫస్ట్ టైం తలంబ్రాల బ్లౌజ్ అయితే వేస్తున్నాను. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇన్ని రోజుల నుంచి వర్క్ చేస్తున్నాను కదా, పెళ్లి కూతురు బ్లౌజులు వేసాను, బట్ ఏంటంటే వాళ్ళు అదర్ బ్లౌజెస్ ఉంటాయి కదా, అంటే పెళ్లి బ్లౌజ్ కాకుండా ఎక్స్ట్రా బ్లౌజెస్ అయితే వేయించుకున్నారు. బట్ ఈసారి ఫస్ట్ టైం అయితే పెళ్లి కూతురు తలంబ్రాల బ్లౌజ్ అయితే ఇచ్చింది. నేనైతే నా హ్యాపీనెస్ అయితే చాలా చాలా ఉందండి. అందుకే మళ్ళీ ఇంకొకసారి బార్డర్ వీడియో అయితే చేస్తున్నాను. ఆల్రెడీ ఈ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను కదా, ఈ అమ్మాయి మ్యారేజ్ కూడా అయిపోయింది, తన ఫొటోస్ కూడా నాకు వచ్చాయి. ఎంత బాగా కనిపిస్తుందో తెలుసా ఆ అమ్మాయి అయితే వీళ్ళు ఏంటంటే మగ్గం వర్క్ వేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళారంట. ఒక్క బ్లౌజు 8,000 చెప్పారంట. అయితే అంత ఫైనాన్షియల్గా అయితే అంత పెట్టలేము అని చెప్పేసి వాళ్ళ రిలేటివ్స్కి ఎవరికో చెప్తే, అయితే నా దగ్గర వీళ్ళ రిలేటివ్స్ అమ్మాయి అయితే నా దగ్గర ఆల్రెడీ వర్క్ చేయించుకుంది. కాబట్టి నాకు ఇక్కడ కంప్యూటర్ వర్క్ చేసే అక్క తెలుసు, తన దగ్గరికి పోదాం పదా, మనకు కొంచెం తక్కువలోనే వేస్తుంది అక్క అని చెప్పేసి అమ్మాయి నాకు ఒక మధ్యలో ఒక అమ్మాయి తీసుకొని వచ్చిందనమాట. అయితే 8,000కు ఒక్క బ్లౌజ్ అంటే మన దగ్గర ఒక 6,000లో 4 బ్లౌజెస్ వేసి ఇచ్చానండి. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది అమ్మాయి అయితే. ఇది ఒక్కటి బ్రైడల్ డిజైన్ కాబట్టి ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ, మిగిలినవి వాళ్ళ శారీకి సెట్ అయ్యే విధంగానే వేశాను, అంత హెవీలో కాదు. అంటే మనం ఎలా వర్క్ చేస్తామంటే కస్టమర్ బడ్జెట్ని బట్టి వర్క్ చేయాల్సి వస్తుందన్నమాట. వాళ్ళ బడ్జెట్కి తగ్గట్టుగానే డిజైన్స్ అనేటివి చూపించాలి ఎప్పుడైనా సరే. మనం అంటే కొంతమంది ఏంటంటే పెట్టుకుంటారు, ఎంత కాస్ట్ అయినా పెట్టుకుంటారు. ఇప్పుడు నేను 3,000 పెట్టి కూడా ఒక వర్క్ చేశానండి, అది వాళ్ళ ఇష్టం. అంటే చాలా గ్రాండ్గా కావాలి అనుకున్నప్పుడు 3,000 4,000 కూడా పెట్టి చేయొచ్చు. అయితే కంప్యూటర్ వర్క్లో ఇంత హెవీ ప్రైజా అని చెప్పేసి కూడా అడుగుతూ ఉంటారు కొంతమంది. ఇప్పుడు నేను మగ్గం వర్క్ గురించి చెప్తానండి. మనకు నార్మల్గా ఏంటంటే 350 రూపీస్కి 400 రూపీస్కి మగ్గం వర్క్ బ్లౌజెస్ దొరుకుతున్నాయి. అయితే
నేను చాలామంది మగ్గం వర్క్ చేసే ఛానల్స్లో చూశాను. ఒక్కొక్క బ్లౌజు 20,000, 30,000, 10,000 ఇలా ఉంది మగ్గం వర్క్ బ్లౌజ్. మరి 350 రూపీస్కి వచ్చిన బ్లౌజ్ పీసు 20,000 రూపాయలకు వేసుకునే మగ్గం వర్క్ బ్లౌజ్, రెండు మగ్గం వర్క్ కదా, మళ్ళీ దానికి దీనికి డిఫరెన్స్ అయితే ఉంటుందా లేదా? ఇలానే మన కంప్యూటర్ వర్క్లో కూడా సింపుల్ డిజైన్స్, హెవీ డిజైన్స్కి తేడా ఉంటుంది కాబట్టి కాస్ట్ కూడా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. అది వర్క్ చేసే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. డిజైన్స్ వర్క్ చేపించుకుంటారు కదా రెగ్యులర్గా, వాళ్ళకైతే తెలుస్తుందండి. ఎప్పుడో ఒకసారి వచ్చి దీనికి ఇంత ప్రైజా అంటారు కదా, అలాంటి వాళ్ళకి అంత ఐడియా ఉండదు. ఈ డిజైన్ అయితే టోటల్గా 2 డేస్ టైం పట్టిందండి. ఒకరోజు ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే వేశాను, 2 హ్యాండ్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ డే బ్యాక్, ఫ్రంట్ లట్కన్స్ అయితే వేశాను. ఇక్కడ లట్కన్స్ అయితే వీళ్ళకు నేను ఫ్రీగానే వేసిచ్చానండి. లేదు అంటే నేను లట్కన్స్కి అయితే అమౌంట్ అయితే తీసుకుంటాను. ఎందుకంటే దాంట్లో కూడా ఒక్కొక్కటి హెవీగా అవుతుంది, ఒక్కొక్కటి సింపుల్గా ఉంటుంది. లట్కన్స్ సింపుల్ అంటే సరే ఓకే వేసేయచ్చు. ఇప్పుడు ఇక్కడ మ్యాంగోస్ అయితే వచ్చాయి కదా, అది కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది, టైం కూడా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈ 4 లట్కన్స్ వేసేంతలో కొంచెం ఫ్రంట్ పార్ట్ అన్న అవుతుంది కదా నాకు, అలా అందుకని మనము కొన్ని ఫ్రీగా వేసి ఇచ్చేస్తే దాని వాల్యూ కూడా ఉండదు కస్టమర్స్కి. కొంతమందికి చెప్తున్నాను, అందరికీ అలా అని కాదు. ఏదైనా కొన్ని ఫ్రీగా వస్తే వాళ్ళకి అస్సలు వాల్యూ అయితే తెలియదండి, ఇదైతే నేను అనుకుంటున్నాను. ఫైనల్గా అదంతా పక్కన పెట్టేస్తే ఈ తలంబ్రాల శారీకి ఈ డిజైన్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. మరి మీకు ఎలా అనిపించింది అనేది కూడా చెప్పండి. కాంబినేషన్స్ చూస్తున్నారు కదా, సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్స్ తీసుకున్నాను. మనకి ఇక్కడ డాట్స్ లాగా ఇచ్చేసాను కదా ఎక్స్ట్రా బూటీస్ అనేటివి, అందులో కూడా సిల్వర్ది మధ్యలో ఇచ్చేసి చుట్టూ గోల్డ్ ఇచ్చాను, జర్కన్స్ పెట్టిన లుక్ రావాలి అని చెప్పేసి. ఫైనల్గా మీకు శారీ అండ్ డిజైన్ అనేది టోటల్గా చూపిస్తున్నాను కదా, ఎంత పర్ఫెక్ట్గా ఉంది. మరి వీడియో చూస్తున్న మీలో ఎంతమందికి ఈ తలంబ్రాల శారీ నచ్చింది, బ్లౌజ్ డిజైన్ నచ్చింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇలాంటి డిజైన్స్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి, మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇక హ్యాండ్స్లో అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందని నాకైతే అనిపించింది. ఫుల్ బ్రైడల్ డిజైన్, బ్రైడల్కి తగ్గట్టుగా వచ్చేసింది అనమాట. కట్ వర్క్ చూస్తున్నారు కదా, ఎంత నీట్గా ఉంది, ఎంత పర్ఫెక్ట్గా కూడా వచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్, ఫైనల్గా మీకు ఈ డిజైన్ ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని మంచి బ్లౌజ్ డిజైన్స్ అన్నీ తీసుకొని మీకు నెక్స్ట్ వీడియోలో అయితే వచ్చేస్తాను. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.